సో రీసెంట్గా మీరు సాయిబాబా పైన కూడా కామెంట్స్ చేస్తారు, సాయిబాబా అసలు హిందువు కాదు ముస్లిము, సాయిబాబా ఆలయాలకు వెళ్ళొద్దు అని చెప్పేసి. అనలేదండి, సాయిబాబా దర్గాలకు వెళ్ళొద్దు అన్న. సాయిబాబా దర్గాలకి, ఓకే. ఆలయం అంటే దర్గానే అనే మీనింగ్తో మాట్లాడినారు కదా? లేదండి, ఆలయము అంటే అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి మనం భగవన్మూర్తిని అక్కడ పెట్టుకుంటాం. ఓకే. ఆ మూర్తికి నిత్య కైంకర్యాలు చేస్తూ ఉంటాం. అక్కడ భగవంతుడు స్థితమై ఉన్నాడు అని మనం నమ్ముతాం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ విగ్రహం పెట్టాం వినాయకుడి గారిది, స్వామి వినాయకుడి విగ్రహమా అని చెప్పి మనం అనం, స్వామి వినాయక అని అంటాం. కృష్ణుడి విగ్రహం ఉంటే స్వామి పరమాత్మ అంటాం. దిల్సుఖ్నగర్లో ఉన్నటువంటి సంస్థ పాలక మండలికి సంబంధించి మీ పైన కేసు కూడా పెట్టడం జరిగింది. సో దిల్సుఖ్నగర్ ఇష్యూ పైన ఏం మాట్లాడతారు? దిల్సుఖ్నగర్ ఆలయం పైన ఏం మాట్లాడతారు? ఆ ఆలయానికి వెళ్ళొచ్చా హిందువులు? దిల్సుఖ్నగర్ కాదండి, అది ఏవి సాయిబాబా ఉన్నవి ఆలయాలు కావు. అది వాళ్ళని చెప్పమనండి. అవి ఆలయాలే అయితే గనక అవి దేవాదాయ శాఖలో ఉండాలి, లేదంటే వాటికంటూ ఆగమ శాస్త్రాలు ఉండాలి. ఏ ఆగమం ప్రకారం ఈ ఆలయం కట్టారో చెప్పమనండి. పలానా ఆగమ శాస్త్రం ప్రకారం కట్టామని చెప్పేసి, శైవాగమమా, శాక్తేయ ఆగమమా, పాంచరాత్రమా, వైఖానసమా, ఏదో ఒకటి చెప్పాలి కదా. పలానా ఆగమ శాస్త్రం ఉందని చెప్పండి. అవి ఆగమ శాస్త్రాలు లేవు కాబట్టే వాటిల్ని వాళ్ళు మందిరాలు అంటున్నారు. మందిరం అంటే ఏంటి? జస్ట్ ఒక హాల్, ప్రేయర్ హాల్. దాన్ని బౌద్ధుల కాలంలో కూడా అట్లాంటి హాల్స్ ఉండేవి, వాటిని చైత్య మందిరాలు అనేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు సాయి మందిరాలు అని చెప్పుకుంటున్నారు. ఒక ఆలయం కట్టేటప్పుడు ఖచ్చితంగా ఆగమ శాస్త్రం ప్రకారమే కట్టాలి. 100% ఆగముక్తంగా చేస్తేనే దాన్ని ఆలయం అంటాం. ఓకే. ఒక ఆలయం కట్టి, ఆగమం అంటే ఏంటండి? వేదాన్ని ఆగమం అంటారు. రైట్. ఒక ఆలయం కట్టి అందులో ఎగ్జాంపుల్ శివాలయం ఉంది, అక్కడ ఆలయం కట్టి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే అది ఆలయమైనా? 100% ఆగముక్తంగా ప్రతిష్ఠ చేయాలి, ఆగముక్తంగా నిర్మాణాలు జరగాలి. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఆలయం చుట్టూ బలిపీఠాలు ఉండాలి, గోపురం ఉండాలి, ముఖమండపం ఉంటుంది, రాజగోపురం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. విగ్రహానికి పీఠం ఉంటుంది, విగ్రహాన్ని పెట్టిన తర్వాత దానికి ప్రాణప్రతిష్ఠ ఉంటుంది, కైంకర్యాలు ఎట్లా చేయాలి, దానికి నైవేద్యాలు ఎటువంటి దిట్టం ప్రకారం పెట్టాలి, ఇవన్నీ కూడా ఆగమోక్తంగానే ఆగమ శాస్త్రాల్లో ఉంటాయి. మరి ఏ స్థాయి విగ్రహానికి ఎటువంటి కైంకర్యాలు జరపాలి అని చెప్పేసి. ఈ రోజున సాయిబాబా విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారా? చేస్తుంటే ఏ శాస్త్రాన్ని బట్టి చేస్తున్నారు? ఒకవేళ సాయి గుళ్ళు కట్టుకుంటుంటే దాన్ని ఏ ఆగమాన్ని అనుసరించి కడుతున్నారు అవి చెప్పండి. అప్పుడు మేము కూడా ఓకే ఫలానా ఆగమ ప్రమాణం ఉంది కాబట్టి అంగీకరించడానికి మాకు అభ్యంతరం లేదు అని చెప్తాం. ప్రాణప్రతిష్ఠ చేయాలంటే ఖచ్చితంగా ఆగమ శాస్త్రం ప్రకారమే చేయాలి. 100% అంతే. సో అది ఏవీ లేకుండా ఈ రోజున సింపుల్, సాయిబాబా చనిపోయిన తర్వాత ఒక మాట చెప్పారు, షిరిడీలో తన సమాధి ఏదైతే ఉందో దానిలో నుంచే నేను సమాధానం ఇస్తాను, నా ఎముకల నుంచి మీకు సమాధానం వస్తుంది అని చెప్పేసి అన్నారు. అక్కడ సమాధి, శవము, ఎముకలు అన్నీ ఉన్నాయని మీరు చెప్తున్నారుగా. అలాంటి సాయిబాబా గారిని ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తున్నారు కదా. వీటన్ని చోట్ల మరి సాయిబాబా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారా? ఓకే. ఇప్పుడు శివుడు, శివాలయం ఉందనుకోండి, శివుడు ఎక్కడున్నా కూడా సర్వాంతర్యామి కాబట్టి అన్ని చోట్ల ఉన్నాడని మేము నమ్ముతాం. బాబా సర్వాంతర్యామి, ఏ విధంగా సర్వాంతర్యామి అవుతారు అది చెప్పండి ఒకసారి. సాయిబాబా విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ లేదు. ఓకే. అవి కేవలం పాలరాతి విగ్రహాలు. సో ఆయన పుట్టింది, ఆయన పెరిగిందంతా కూడా మసీదులో, చనిపోయింది, ఆయన సమాధి ఉంది మందిరంలో అంటారు. ఏమంటారు దీనిపైన? సాయిబాబా పుట్టింది మసీదులోనా లేకపోతే ఎక్కడో నాకు తెలియదండి. ఎందుకంటే ఆయన పుట్టుక గురించి సాయిబాబా భక్తులకి క్లారిటీ. పెరిగిందంతా కూడా మసీదులో, బతికింది మసీదులో. ఏంటండి? బతికింది మసీదులో. అది బతికిందంతా మసీదులో, పెరిగింది మసీదులో కాదండి. పెరిగిన దాని మీద చాలా వివాదాలు ఉన్నాయి. ఆయన పెరిగే టైంలో బ్రిటిష్ ఆర్మీలో కొంతకాలం పనిచేశారని చెప్పేసి, లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర కొంతకాలం పనిచేసి ఝాన్సీ లక్ష్మీబాయికి ద్రోహం చేశారని చెప్పేసి చెప్పే కథనాలు కూడా ఉన్నాయి. ఓకే. సో బతికిందంతా మసీదులో, ఆయన సమాధి ఉంది మందిరంలో అంటారు. సమాధి ఉందని ఒప్పుకుంటున్నారు కదా, సంతోషం. అక్కడికి అది సమాధి, అక్కడికే చెప్తున్నారు. ఖచ్చితంగా అందరికి తెలిసిన విషయం అంతే. ఆ సమాధి ఆరాధనని మేము దర్గా ఆరాధన అని అంటాం. అయితే వీళ్ళు ఇక్కడ అంటారు రాఘవేంద్ర స్వామి సమాధి లేదా, లేకపోతే ఇంకా కొంతమంది గురువుల సమాధులు లేవా అని చెప్పి ఉన్న. అదే చెప్తున్నా, అవి బృందావనాలైనా అధిష్టానాలైనా, అంటే వైష్ణవ సంప్రదాయంలో వాటిని బృందావనం అంటారు. సమాధి ఏదైతే ఉంటుందో వారి సమాధి పొందిన స్థలం, దానిపైన తులసి మొక్కను ప్రతిష్ఠ చేస్తారు. అదే శైవాగమాల ప్రకారం, స్మార్థం ప్రకారం చేసుకునే వాళ్ళకి వాళ్ళని ఖననం చేసి వాటిపైన శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తారు. వాటిని అధిష్టానం అంటాం. ఈ రెండు సంప్రదాయాలకి సంబంధించింది అయితే అక్కడ ఏమీ లేదు. అక్కడ జస్ట్ ఏమైతే ఉందో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం, ఇందాక శ్రీశైలం ఎట్ట అయితే ఒక మట్టి కప్పేసి దాని మీద దుప్పటి కప్పేస్తారో అక్కడ కూడా ఒక చెద్దరు కప్పారు, అదే ఉంది. అది ఇప్పుడు బృందావనం అంటారా, అధిష్టానం అంటారా, లేకపోతే దర్గా అనాలా? రైట్. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా, నా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నా మీద కేసులు ఎందుకు పెడుతున్నారు? అడగండి వాళ్ళని. నేను సాయిబాబాని బేయనో, బాడకవనో, బద్మాషనో బూతులు తిట్టే 100% నేను ఒప్పుకుంటా. నా మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు ఆయన అట్లా తిట్టలేదు. నాకు బాబా గారు అంటే గౌరవం. కానీ ఆయన ఏకకాలంలో రెండు మతాలని సమానంగా ఆయన ఆచరించిండు అనేది తెలుస్తుంది చరిత్ర చూసుకుంటే. ఏ చరిత్ర ప్రకారం తెలుస్తుందండి?
నార్మల్గా ఏ వీడియోస్ చూసినా మీలాంటి పెద్దలు ఎవరు మాట్లాడినా చరిత్ర అంటే ఏంటండి? ఎవడో నాకంటే కొద్ది వయసు పెద్దగా ఉన్నవాడు చెప్పేస్తే చరిత్ర అయిపోద్దా? కాదంటారా? అవ్వదు కదా. పుస్తకాల్లో ఉంది. అదే చెప్తున్నా అండి. నేను ఒక పుస్తకం రాస్తాను, పుస్తకం రాసేసి లలిత్ కుమార్ చరితామృతం అని టైటిల్ పెట్టుకుంటా. దానిలో నేను రచయితగా నేను ఎవడో పేరు పెట్టుకుంటా. ఓకేనా అని చెప్తా. రచయితగా ఎవడో పేరు పెట్టేస్తా. ఇప్పుడు అందరూ మర్చిపోతారు. ఒక 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత ఎవడో ఆ బుక్ని వెలికి తీసి పూర్వం లలిత్ కుమార్ అనే ఒక దేవుడు ఉండేవాడట, ఆయన సమాధిని మొక్కుకుంటే అద్భుతాలు జరుగుతాయి అంటాడు. ఓ 1000 మంది వచ్చి మొక్కుతారు. ఆ 1000 మందిలో ఎవడో 10 మందికి కోరికలు తీరుతాయి. ఈ 999 మంది అరే అంతా ఉట్టితే నాకు కోరిన మొక్కులు తీరలేదు అని ఎవ్వడు అనుకోడు. భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే హిందువులు వాడికి కష్టం వస్తే వాడి కర్మను నిందించుకుంటాడు, వాడికి ఏదైనా ఫలితం వస్తే భగవంతుని మొక్కటం వల్ల జరిగింది అనుకుంటాడు. ఈ 990 మంది ఈయన్ని మొక్కటం వల్ల నాకేం ప్రయోజనం జరగలేదని మాట్లాడు. కానీ ఈ 10 మంది ఉంటారు చూసారా, కాకతాళీయంగా కోరికలు తీరిన వాళ్ళు, యాదృచ్ఛికంగా తీరిన వాళ్ళు, వాళ్ళు మాత్రం అసలు లలితేంద్ర స్వామి వారిని మొక్కిన తర్వాత నాకు అద్భుతాలు జరిగిపోయినాయి, మీరందరూ కూడా మొక్కండి అని చెప్పేసి దాన్ని పుణ్యక్షేత్రం చేసేస్తున్నారు. ఇలాంటి పుణ్యక్షేత్రం చేసేలాగా, ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టరేగిపోయేలాగా కొంతమంది ప్రవచనకర్తలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దురదృష్టవశాత్తు అలాంటి వాళ్ళ ప్రచారాల వల్ల ఇలాంటి తప్పుడు వెధవులు, అంటే ఎలాంటి వాళ్ళు, లలితేంద్ర లాంటి వాళ్ళు దేవుళ్ళుగా స్థిరపడిపోతున్నారు. ఖండించాలా? ఖండించుద్దా? మేము అదే చేస్తున్నాం. ఒకవేళ మా ఆలోచన తప్పైతే మా ఆలోచనకి సమాధానం చెప్పమనండి. హిట్ టీవీని కన్సల్ట్ ఇప్పుడు మా ఛానల్కి రావటానికి అభ్యంతరం అయితే హిట్ టీవీ వాళ్ళని కన్సల్ట్ అవ్వమనండి. హిట్ టీవీ ద్వారా డిబేట్ కూర్చుందాం. మీరే కూర్చుని మధ్యలో మోడరేట్ చేయండి. ఎవరి వాదన సహేతుకంగా ఉంది, ఎవరి వాదన హేతుబద్ధంగా లేదు అనేది మీరు చెప్పొచ్చు. అంటే నా 2 మతాలని ఒక విధంగా ఆచరించలేదు, కేవలం ముస్లిం మతాన్ని ఆచరించింది అంటారు అంతే. సాయిబాబా ఖచ్చితంగా అంతే. సో మీకు హిందువుల చేత కూడా ఇస్లాం ఆచరింప చేశాడు. మీకు ఎట్లా తెలిసి ఇవన్నీ విషయాలు అంటే ఏం చెప్తారు? అది చెప్తున్నాగా, సాయి సచ్చరిత్ర అని షిరిడి సాయి సంస్థాన్ వాళ్ళు ఏదైతే బుక్ రాశారో ఆ హేమాద్ పంత్ రాసిన పుస్తకం ద్వారా చెప్తున్నా. ఇదో పెద్ద ఫార్స్. అది సాయి సత్యచరిత్ర అంటారు. సత్యచరిత్ర అంటే ఏంటి? మొత్తం చూస్తూ పక్కనే పెరిగి విట్నెస్ చేసి చెప్తే అది సత్యచరిత్ర అనొచ్చు కొంతవరకు. అప్పుడు కూడా చెప్పిన పెద్ద నమ్మాలని రూల్ లేదు, కొంతవరకు నమ్మొచ్చు. కానీ ఈ హేమాద్ పంత్ అనే ఆయన ఎవరు అసలు? 1910లో బాబా పక్కన చేరాడు. 1910లో 1918లో బాబా చచ్చిపోయాడు. ఆ తర్వాత 10 ఏళ్ళకి హేమాద్ పంత్ చచ్చిపోయాడు. ఈ 10 ఏళ్లలో హేమాద్ పంత్ అంతకు ముందు ఎప్పుడో బాబా పుట్టినప్పటి నుంచి, బాబా షిరిడి వచ్చినప్పుడు ఇది జరిగింది అదంతా రాసుకొచ్చారు కదా. అదంతా హేమాద్ పంత్ ఎందుకు రాశాడు? ఆయన కళ్ళారా చూసి రాశాడా? అయితే బాబా చెప్పుండాలి, లేకపోతే బాబా భజన చేసేవాళ్ళు చెప్పుండాలి. అటు బాబా చెప్పినా, బాబా భజన చేసేవాళ్ళు చెప్పినా బాబాని ఎలివేషన్స్ ఇవ్వడానికి చెప్తారు, కానీ ఎవడైనా వాస్తవాలు చెప్తారా? లేదు కదా. ఈరోజు లలిత్ కుమార్ గురించి, సార్ మీరు జీవితంలో ఏమేం చేస్తారో నాకు చెప్పండి సార్ అంట. మీరు అడిగితే నేనేం చెప్తా? నేనండి 16 ఇయర్స్ ఉన్నప్పుడు కాలేజ్లో ఒక అమ్మాయిని లైన్ వేసానండి, అమ్మాయి ఒప్పుకోలేదని మొహమ్మద్ యాసిడ్ పోసానండి. ఇట్లాంటివి చెప్తానా? ఒకవేళ నన్ను చేస్తుంటే కర్మగాలి ఎవరైనా చూస్తే మళ్ళీ నేను చేశాను అనుకుంటారు. ఓకే, అట్లాంటివి ఏమైనా చెప్పుకుంటానా? చెప్పను. మంచి విషయాలే చెప్తారు. నేనేమంటాను, ఏమండి నేను మా కాలేజ్లో ఒక అమ్మాయి పర్సులోంచి 100 కొట్టేశానండి, ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి నేను ఒక అడుక్కునేవాడికి దానం చేశానండి అని 2 జరిగినాయి. ఈ 100 కొట్టేసింది నేను చెప్పుకోను, ఆ 100 దానం నేను చెప్పుకుంటారు. ఈ సచరిత్ర కూడా అట్టా కనిపిస్తుంది. ఓకే, అంతే. దాన్ని ఆధారంగా చేసుకునే ఈ మాత్రం తెలుస్తుంది మనకి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.